ఓం సాయిరామ్. మన బాబాగారి ఆశీస్సులు అందరికీ ఉండి అందరూ సుఖ సంతోషాలతో సంతోషంగా ఉండాలి అని మనస్ఫూర్తిగా ఆశిస్తూ ఈ వీడియోని ఆరంభిస్తున్నానండి. ఇక ఈరోజు వీడియోలో మన సాయినాథుడు మనకు అందిస్తున్న ఈ వాక్కు, ఇది జన్మజన్మల అదృష్టం నీకు ఉంది కాబట్టే ఈరోజు ఈ వాక్కు నువ్వు వినగలుగుతున్నావు తల్లి. ఒక్కసారి నీ బాబా పాదుకులు తాకు. నా పాదుకులు తాకిన నీకు నీ యొక్క పాపకర్మలన్నీ తొలగించి నీకు అదృష్టాన్ని వరించేలా చేస్తాను. నీ మనసులో కోరిన ఒక కోరిక తీర్చే శుభవార్త నీకు అందిస్తాను బిడ్డ. కాదు అనకుండా ఈ సాయి యొక్క వాక్కుని ఇప్పుడే వింటావు కదా. ఈ సాయినాథుడు చెప్పే వాక్కు విను అని బాబాగారు మన కోసం, మన సాయినాథుడు ఈ యొక్క వాక్కు అనేది తీసుకొచ్చారండి. ఆ సందేశం ఏంటి, బాబాగారు ఈ సత్యవాక్కులు ఏం చెప్పబోతున్నారు అని చూడబోయే ముందు, మొట్టమొదటిసారిగా సాయిభక్తి ఛానల్ చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే మీ విలువైన లైక్ ఇచ్చి సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. మన సాయినాథుని వాక్కు చూడబోయే ముందు ఒక చిన్న రిక్వెస్ట్ అండి. చాలా కష్టాలతో సతమతమైపోతూ ఏం చేయాలో తోచక ఎంతో బాధలు అనుభవిస్తున్నామని మీరు అనుకుంటూ ఉండి ఒక మంచి జాతకం చెప్పేవారి దగ్గర జ్యోతిష్యం చెప్పించుకోవాలి అని చూస్తూ ఉంటే మాత్రం, మనకు తెలిసిన ఒక గురువుగారు ఉన్నారండి. జ్యోతిష్యంలో గొప్ప అనుభవం ఉన్న సుబ్రహ్మణ్య రాజు గారు సాయిబాబా గారి ఆశీస్సులతో జ్యోతిష్యం చెబుతారు. స్త్రీ పురుష వశీకరణ కూడా చేస్తారండి. ప్రేమ, పెళ్లి, విద్య, ఉద్యోగం, రాజకీయ సమస్యలు, విదేశీ ప్రయాణం ఆలస్యం అవుతుంది అనుకున్న, ధనం నిలకడగా లేకపోయినా, భార్యాభర్తల మధ్య గొడవలు, ఆస్తి తగాదాలు, అప్పుల బాధలు, స్త్రీ పురుషుల మధ్య ఎటువంటి గుప్త సమస్యలు ఉన్నా, ఇలా ఎలాంటి సమస్యలకైనా సరే రోజుల్లోనే, చాలా తక్కువ రోజుల్లోనే పరిష్కారం అనేది మీకు చూపబడుతుంది. కాబట్టి మీరు దూర ప్రాంతంలో ఉన్న ఎలా గురువుగారిని సంప్రదించాలి అని, గురువుగారిని ఎలా కలవాలి అని అనుమానమే అవసరం లేదండి. ఉన్న చోట నుంచే ఫోన్ కాల్ ద్వారా గురువుగారిని సంప్రదించి మీ అన్ని సమస్యలకు పరిష్కారం అనేది చూపించుకోవచ్చు. ఇక ఎలాంటి అనుమానం లేకుండా స్క్రీన్ మీద కనిపిస్తున్న నంబర్కి ఒక్కసారి మీరు కాల్ చేసి గురువుగారికి మీ ప్రాబ్లం చెప్పారంటే ఆ సమస్య తీరిపోయినట్టే ఫ్రెండ్స్. మీరు కాంటాక్ట్ చేయవలసిన నంబర్ 7075662225 7075662225. ఈ నెంబర్కి కాల్ చేయండి. మీ ప్రతి ఒక్క ప్రాబ్లంను కూడా సాల్వ్ చేసుకోండి. ఇక మన సాయినాథుడు మన కోసం అందిస్తున్న ఒక చక్కటి సందేశం. ఈ వాక్కులో బాబాగారు మనం నమ్మి నా యొక్క పాదుకులు అనేది తాకు తల్లి. నా పాదుకులు తాకిన వారికి వారి కర్మఫలాలన్నీ తొలగిస్తాను. జీవితంలో అదృష్టం ఆరంభం చేసేలా చేస్తాను. కొన్ని కోరికలు తీరాలన్నా, మంచి స్థాయిలో ఉండాలన్నా, అనుకున్నవి జరగకపోయినా ఈ బాబాని తలుచుకుంటే చాలు. ఈ సాయినాథుడు అన్నీ మీ ముందు పెడతానమ్మా. మీరు గ్రహించే ముందు ప్రతి ఒక్కరూ నమ్మకంతో ఈ సాయి యొక్క పాదాలు తాకండి. అంటే నా పాదుకులు తాకు తల్లి. తాకగానే నువ్వు అనుకున్న ప్రతి ఒక్క కోరిక తీరుస్తాను. ఆ సమయం ఈ బాబాగారి అండతో నీకు వచ్చేసిందమ్మా. ఈ బాబా అండతో నీకు అదృష్టకాలం ఆరంభమైనది బిడ్డ. నీ కష్టాలు తొలగిపోతాయి. భగవంతుడు ఏ విధంగా సహాయపడతాడు అనడానికి ఈ సాయి అన్నిచ్చే సందేశమే ఒక నిదర్శనం. ఈ సాయి నీకు ఏం చెప్పాలనుకుంటున్నానో విని తీరు. ఖచ్చితంగా నువ్వు విని తీరాలి. ఈరోజు నువ్వు నా మీద నమ్మకంతో నా పాదాలను తాకావు కదా. ఇవి సాక్షాత్ షిరిడీలో ఆ ద్వారకామయంలో పొందుపరిచిన పాదుకులమ్మా. నువ్వు ఈరోజు నా పాదుకులను తాకావు. జీవితంలో ఏదైనా సరే నువ్వు కష్టాలను అనుభవిస్తూ బాధలను తట్టుకోలేక, బాబా నాకు ఈ కష్టాల నుంచి విముక్తి లభించు సాయి అని నన్ను వేడుకొని నా పాదాలు తాకితే చాలు, ఈ బాధలన్నీ కూడా నువ్వు మర్చిపోయేలా, జీవితాంతం సంతోషంగా ఉండేలా నేను దీవిస్తాను. నా జీవితాన్ని సంతోషమయం చేస్తావని నీ మీద నమ్మకంతో తాకాను బాబా అని నన్ను ఒక్కసారి స్మరిస్తే చాలు. ఈరోజు నా పాదుకులు తాకావు కదా తల్లి. నీ జీవితం ఆనందమయం చేయబోతున్నాను. రాబోయే రోజుల్లో నీకు సంతోషం కలిగేలా నేను చేస్తానమ్మా. ప్రతి మనిషికి ఓర్పు అన్నది చాలా చాలా అవసరం. మనిషిలో ఓర్పు ఉన్నంత వరకు ఎంత కష్టం వచ్చినా, ఎదురొచ్చినా శక్తి తెలియకుండా వస్తుంది. ప్రతి మనిషి జీవితంలో కొన్ని సందర్భాలలో క్లిష్టమైన పరిస్థితులు ఎదుర్కోవాల్సిన పరిస్థితి కూడా తప్పకుండా వస్తుంది. బ్రతుకు కొంచెం భారంగా అనిపించవచ్చు, ఏం చేయలేని పరిస్థితులు కావచ్చు. అలాంటి సమయంలో నువ్వు వెతుక్కోవాల్సింది సహాయం చేసే చేతుల కోసం కాదమ్మా, మనసు పొరల్లో నిక్లిష్టమైన శక్తి కోసం.
ఆ శక్తి పేరే ఆత్మవిశ్వాసం. ఆ ఆత్మవిశ్వాసం నీకు రావాలి తల్లి, నువ్వు పెట్టుకోవాలి. ముందు నువ్వు క్లిష్ట పరిస్థితులను ఎదుర్కొని బయటపడవచ్చు. ఎప్పుడైనా ఆత్మవిశ్వాసం కోల్పోతే అప్పుడు నీ జీవితాన్ని కోల్పోయినట్టుగా భావిస్తావు. నీ మనసు నీకు అలాగే అనిపిస్తుందమ్మా. కాబట్టి ఆత్మవిశ్వాసంతో నువ్వు పోరాడగలిగితే ఏ కష్టం కూడా దరిదాపుల్లో కూడా రాదు బిడ్డ. తల్లి, ఈరోజు నీకు భగవంతుడిని స్మరించావు అంటే అది భగవంతుడు అనుగ్రహించిన వరం. అది నీకు వరం తల్లి. ఆ అనుగ్రహం భగవంతుని గుణం కాదమ్మా, అనుగ్రహమే భగవంతుడు. కాబట్టి ఆ అనుగ్రహం ఒక్కసారి పొందితే చాలు, నిన్ను ఎప్పుడు మంచిదారిలో పెడుతూనే భగవంతుడు అనుగ్రహంతో నిన్ను ముందుకు నడిపిస్తాను. ఏ కర్మలను అనుభవించడం కోసంగా ఈ దేహాన్ని నీకు లభించిందో వాటిని అనుభవించే తీరాలి. వాటిని వదిలేయడం అనేది వ్యక్తి యొక్క ఇష్టాల మీద ఏమాత్రం ఆధారపడి ఉండదు. అది భగవంతుని నిర్ణయం, అది ఆ దేవుడు నిర్ణయిస్తాడు. నువ్వు ఎంత నిజాయితీగా ఉండాలి అంటే బొమ్మల కోసమో డబ్బు కోసమో పోరు పెట్టి ఏడుస్తూ తల్లిని పీడించే బిడ్డ మాదిరి. ఎవరు భగవంతుడు తనకు ఆప్తుడుగా తెలుసుకొని ఆయన్ను చూడగలిగిన వారే లోపల వెక్కి వెక్కి ఏడుస్తాడో అతనికి భగవంతుడు తప్పకుండా సాక్షాత్కరిస్తాడు. అతనికి ఖచ్చితంగా భగవంతుడు కనిపిస్తాడు, దర్శనం అనేది ఇస్తాడు. అలా బతంలాడుకునే వ్యక్తికి తనకు ఎవరైతే వెతుకులాడతారో అలాంటి భక్తులకు కనిపించకుండా భగవంతుడు దాగి ఉండలేడు. అంతటి భక్తి ఎవరైతే ఉంటుందో వారిని నిరంతరం భగవంతుడు తోడుగానే ఉంటాడమ్మా. ఎప్పుడు కనిపిస్తూనే ఉంటారు, వారు అదే ధ్యాసలో ఉంటారు. అలాంటి నమ్మకం, అలాంటి భక్తి ఎవరైనా చూపిస్తే భగవంతుడు దాగి ఉండలేడు అనడానికి ఈ సాయి భక్తులే నిదర్శనం. ఈ సాయి భక్తి ఎవరైతే సాయి మీద భక్తి అనేది పెంచుకుంటారో వారికి ఈ బాబా దర్శనం కలుగుతుంది. ఎవరో అంటూ ఉంటారు కదా, వారికి బాబా గారు ఎప్పుడు కనిపిస్తున్నారో తెలుసా తల్లి? ఎప్పుడు కనిపిస్తున్నారు అంటే ఎవరి జీవితం ఎలా రాసి ఉందో భగవంతునికి మాత్రమే తెలుసు. నువ్వు ఈరోజు కోరుకున్నా అది ఎందుకు తీరట్లేదు అని మాత్రం నువ్వు బాధపడుతున్నావు, కానీ రాబోయే రోజుల్లో నిన్ను సంతోషం వెతుక్కుంటూ వస్తుంది. నువ్వు అనుగ్రహించలేకపోతున్నావు. జీవితంలో ఏది ఎప్పుడు రాయాలో అప్పుడు భగవంతుడు రాసి పెట్టుంటాడు. ఏది ఎంతకాలం నీతో ఉండాలో అన్నది అంతవరకే ఉంటుందన్నమాట. అంతా సత్యం. ఏది ఎప్పుడు వదిలిపోవాలో అప్పుడు వదిలిపోతుంది తల్లి. అందులో దేన్ని నువ్వు ఆపలేవు, దేన్ని మార్చలేవు. ఏది నీ చేతుల్లో ఉన్నది లేదు. కేవలం ఉన్నంత వరకు నీతో ఉన్నవారి విలువ తెలుసుకొని వారితో బ్రతకడమే, సంతోషంగా జీవించడమే. ప్రతి మనిషికి భగవంతుడు ఇచ్చే సమస్యల కన్నా తమకు తాము కొని తెచ్చుకునే సమస్యలే ఎక్కువగా ఉంటాయి. మనుషుల మీద అహంకారం, అజ్ఞానం, పెత్తనం, ఇష్టం వచ్చిన ప్రకారం నడుచుకోవడం, వారి కోసం పరిగెత్తడం, పేరు కోసం తపన పడటం, ఇతరులను ఎదగకుండా చేయడం, ఇలా మనుషులు తమకు తాముగా ఇరుక్కొని నరకాన్ని అనుభవిస్తూ ఉంటారు. జీవితం అంటే ఏంటో పూర్తిగా గ్రహించలేకపోతున్నారు బిడ్డ. భగవంతుణ్ణి చేరుకోవడం అసాధ్యం. నువ్వు ఏది చేయాలని అనుకుంటే అది చేయి, కానీ ఆశతో చేయకు, అహంతో చేయకు, పగతో చేయకు, సిగ్గుపడేలా చేయకు. ప్రేమతో చెయ్యి, కరుణతో చెయ్యి, భక్తితో చెయ్యి, మానవత్వంతో చెయ్యి, అంతా అంకిత భావంతో చెయ్యి. ఆ భగవంతుడు కూడా నిన్ను మెచ్చుకుంటాడమ్మా. నీ స్థాయి పెరగడం కోసం ఎదుటి వాళ్ళని తొక్కివేయడం, ఎదుటి వాళ్ళపై నిందలు వేయడం చాలా చాలా తప్పు. నువ్వు చేసే తప్పులకు తప్పకుండా శిక్షను అనుభవించవలసి వస్తుంది. కారణం లేకుండా భగవంతుడు ఏ కష్టాలు ఎవ్వరికీ ఇవ్వడు అని తెలుసుకో. కారణం ఉంటే తప్ప ఆ కష్టం నుంచి నువ్వు నేర్చుకోవాల్సింది చాలా ఉంటుంది. దాని ద్వారా ఎంతో జ్ఞానాన్ని పొందగలుగుతావు. కారణం లేని కోపం, గౌరవం లేని బంధం, బాధ్యత లేని యవ్వనం, అలంకరణతో వచ్చే అందం ఎక్కువ కాలం నిలబడవు తల్లి. అవి అన్నీ శాశ్వతం కాదు అని గుర్తుపెట్టుకో. ఒక్క భగవంతుడు భక్తి తప్ప నిన్ను రక్షించేవాడు ఎవ్వరూ లేరు. అందరూ అవకాశవాదులే. ఓపికతో శరణవేడు. అందరికీ ఈ బాబా ఆశీస్సులు ఉంటాయి. ఈ సాయి మీద భక్తి ఎవరికైతే ఉంటుందో, ఈ సాయిని భక్తితో ఎవరైతే పూజిస్తారో వారికి ఈ సాయి అనుగ్రహం పరిపూర్ణంగా ఉంటుంది. నీకు ఈ బాబా భక్తి నీకు ఉంది కదా, ఇక నిశ్చింతగా ఉండు. నీకు నేను తోడుంటాను. మంచిగా ఉండు, అంతా మంచిగా జరుగుతుంది. ఓం సాయిరామ్. జై సాయిరామ్.